వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో ప్రస్తుతం స్టూడెంట్స్ కు సంబంధించి ఒక బర్నింగ్ ఇష్యూ ఏమిటి అంటే ఫీజు రియంబర్స్మెంట్. సంవత్సరాల తరబడి ప్రభుత్వం నుంచి విద్యార్థుల తరపున కళాశాలల యాజమాన్యాలకు ఫీజులు అందని కారణంగా లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారుగా ఒక 10 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వము దాదాపు 7-8 వేల కోట్ల రూపాయల ఫీజులు రియంబర్స్ చేయాలి. రియంబర్స్ చేయని కారణంగా విద్యార్థులు ఇటు కళాశాల యాజమాన్యాలు వాళ్ళకి సరిగా సహకరించటం లేదు. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పై చదువులు చదువుకోవాలంటే వాళ్లకు సర్టిఫికేట్లు కూడా యాజమాన్యాలు ఇవ్వటం లేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనేది ఒక తాజా సమాచారం. ఈ అంశాలకు సంబంధించి అంటే ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల వైఖరి, ఇవన్నీ కూడా వివరించడానికి మనతో మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ కసిరెడ్డి మణికంఠారెడ్డి మనకు తెలంగాణ ఫెడరల్ కు గెస్ట్ గా వచ్చారు. నమస్తే మణికంఠారెడ్డి. నమస్తే సార్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ 2 లక్షల మందికి ఇప్పుడు తక్షణ సమస్య అని అంటున్నారు. ఏంటి అసలు దీని గురించి కొద్దిగా వివరిస్తారా మాకు? పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆసరాగా ఉంటుందని చెప్పి 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డిగ్రీ, ఇంజనీరింగ్ ఆపై ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఫీజులు కట్టలేని స్తోమత ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచే ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని చెప్పి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పేదల కోసం పెడితే లక్షలాది మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఆసరాగా చేసుకుని చదువుకొని మంచి ఉద్యోగాలు రాణించిన వాళ్ళు ఉన్నారు. వివిధ దేశాలకు వెళ్ళి ఇలా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకొని లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నుండి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో చాలా నిర్లక్ష్యం చేసింది. బడ్జెట్ లో మేము అడిగాం 30% నిధులు కేటాయించమని బడ్జెట్ లో అడిగితే కేవలం 6, 7, 8, 9% మాత్రమే బడ్జెట్ లో కేటాయించి అందులో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అరకొర నిధులు కేటాయించడం వల్ల విద్యార్థుల చదువులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇలా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మొత్తం ఒకటేసారి విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేడు 32-33 నెలలు గడుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా గత 3 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుత విద్యా సంవత్సరంతో కలుపుకొని 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. దీనివల్ల గత 3 విద్యా సంవత్సరాల నుండి ప్రతి విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్నాక విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం వెళ్తే కళాశాల యాజమాన్యాలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మేము భవనాల కిరాయిలు కట్టలేము, ఇలా సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి విద్యార్థులు సర్టిఫికేట్లకు వస్తే పైసలు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని యాజమాన్యాలు చెప్పడంతో అనేక మంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఇలా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడం కోసం పైసలు కట్టి మరి సర్టిఫికేట్ తీసుకుపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. వేలాది మంది విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోలేక ఉన్నత విద్యా సంవత్సరం ఇంకో సంవత్సరం పోకుండా ఆగిన విద్యార్థులు కూడా లక్షలాది మందిగా రాష్ట్రంలో ఉన్నారు. ఇలా ప్రభుత్వానికి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వానికి బకాయిలు లేవా? ఇలా విద్యార్థులు ఆధారపడి చదువుకునేది ఫీజు రియంబర్స్మెంట్ పై. ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేము ఉన్నత విద్య చదువుకుంటున్నామని విద్యార్థులు ఆధారపడి చదువుకుంటే ప్రభుత్వం తీరా సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు చదువుకునేది ఎట్లా అని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా ఇతర విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సి ఉంటుంది? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, లా ఇంకా ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు అందరూ కలిపి రాష్ట్రంలో దాదాపు ఒక 10 లక్షల పైన విద్యార్థులు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి చదువుకుంటారు. అన్ని స్థాయి కళాశాల విద్యార్థులు కలిపి ఇలా విద్యార్థులే కాదు దాదాపు 8 లక్షల మంది ఫ్యాకల్టీ, కళాశాలలో పనిచేసేటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా 8 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి ఇలా జీతాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 20 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుతా ఉంది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే విద్యార్థులు చదువుకుంటారు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే బడ్జెట్ కళాశాల యాజమాన్యాలు సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఇలా 7,000 కోట్ల రూపాయలు అనేటువంటి ప్రభుత్వం వచ్చిన సమయంలో పెద్ద ప్రభుత్వానికి ఇబ్బంది ఏం కాదు.
అనేక బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది, అనేక నిధులు ఇచ్చింది. కానీ ఒక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఇవ్వడానికి ఒకసారేమో సెటిల్‌మెంట్ రూపంలో చెల్లిస్తాం, ఇంకోసారేమో వాయిదాల రూపంలో చెల్లిస్తాం, ఇంకోసారేమో విడతల వారీగా ఇస్తాం. 500 కోట్లు ఓసారి, 100 కోట్లు ఈసారి. కళాశాలలు సమ్మె చేస్తే వాళ్ళని చర్చలకు పిలిసి ఇగో విడుదల, అదిగో విడుదల అంటూ మాయమాటలు చెప్పారు. సరే, యాజమాన్యాలు కొన్ని తప్పు కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు డొనేషన్‌తో లక్షల రూపాయలు వసూలు చేయవచ్చు. ఆ కళాశాలకు ఇవ్వకండి, ఆ కళాశాల కోపం ఉంటే వారు చేసేటువంటి అనేక తప్పులున్నాయి. వాటి పరంగా మనం చర్యలు తీసుకోండి. కానీ కొన్ని బడ్జెట్ కళాశాలలు ఉంటాయి. ఆ బడ్జెట్ కళాశాలలో మాతో పాటు 10 మంది బతకాలనే ఉద్దేశంతో పెట్టే బడ్జెట్ కళాశాలలు ఉన్నాయి. ఇలా ప్రైవేట్ కళాశాలకు ఉన్నత విద్య కోసం అనేక మంది వెళ్ళలేక ఇలా ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద ఆధారపడి ఎక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి స్థాయిలో ఇస్తే అక్కడే చదువుకునే వాళ్ళు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు చదువుకునేది ఎట్లా? ఉన్నత చదువులో పోయేది ఎట్లా? ఉద్యోగాలు రాణించేది ఎట్లా? కొంతమంది విద్యార్థులు డిగ్రీ లేదా బీటెక్ పూర్తయితే క్యాంపస్ ప్లేస్‌మెంట్ లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ రావడం వస్తది. వచ్చిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే అటు జాబ్ కోల్పోయే అవకాశం ఉన్న చాలా మంది విద్యార్థులు జాబ్ కోల్పోయారు. ఇక్కడ సర్టిఫికేట్లు తీసుకోలేక పై చదువులకు వెళ్ళలేక కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నత స్థాయి చదువులకు వెళ్ళడం కోసం డిగ్రీ సర్టిఫికేట్లు అన్ని కూడా ఒరిజినల్స్ ఇవ్వకుండా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అంటే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పార్టీ ఇబ్బంది పెడుతోంది అనేటువంటిది పెద్ద ఆరోపణ ఉంది. అది కరెక్టేనా? ఓవైపు ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారేమో విద్యార్థులను సర్టిఫికేట్ల కోసం ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు, వారికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ కిందున్న కళాశాలలు ఎక్కడ కూడా ఉన్నత విద్యా మండలి ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఇలా సర్టిఫికేట్లు కావాలంటే పైసలు ఇస్తేనే సర్టిఫికేట్లు ఇస్తాం, 30,000 కట్టాలి లేకపోతే 50,000 కట్టాలి, ఇంజనీరింగ్ వాళ్ళు అయితే 2 లక్షలు కట్టాలని యాజమాన్యాలు చాలా కరాఖండిగా చెప్పడం వల్ల ఇలా విద్యార్థులు పైసలు కట్టి మరి సర్టిఫికేట్ తీసుకుంటారు తప్ప ఎక్కడ కూడా విద్యార్థులకు పైసలు తీసుకోకుండా సర్టిఫికేట్లు ఇచ్చే కళాశాలలు ఏవీ లేవు. ప్రతి కళాశాల ప్రతి విద్యార్థి దగ్గర ఎంతో కొంత డబ్బులు కట్టి సర్టిఫికేట్లు ఇస్తా ఉన్నాయి. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్పో చేసి నా బిడ్డ నా కొడుకు పై చదువులో పోవాలి, నా బిడ్డ నా కొడుకు ఉద్యోగం సాధించాలంటే ఈ సర్టిఫికేట్లు అవసరం ఒరిజినల్ అని చెప్పి తీసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా చదువుకోవాలనేటువంటిది 10వ తరగతి, కానీ ఇలా చదువు మళ్ళీ కొనుక్కునే పరిస్థితి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక మళ్ళీ తెలంగాణలో వచ్చిందనేటువంటిది ఆవేదన ఉంది. కాబట్టి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పై నిర్లక్ష్యం చేయకుండా ఇలా పేద విద్యార్థులకు ఆసరగా ఈ ప్రభుత్వం ఉన్నది. లక్షలాది మంది ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం లబ్ధి పొంది మంచి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ పథకానికి రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఈనాడు రేవంత్ రెడ్డి తుంగలో దొక్కుతుందని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ₹1 కూడా పెండింగ్ పెట్టకుండా విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు సొంతంగా డబ్బులు కట్టి అంటే ప్రభుత్వం చెల్లించని కారణంగా కళాశాల యాజమాన్యాల నుంచి సర్టిఫికేట్లన్నీ తీసుకున్న ఉదాహరణలు ఏమైనా తెలుసా మీకు? అనేక కళాశాలలు, ప్రతి కళాశాలలు ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల, మాజీ మంత్రుల కళాశాలలో కూడా పైసలు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు వాళ్ళ కళాశాలలో కూడా పైసలు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇస్తలేరు. ప్రతి కళాశాల దగ్గరికి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం అన్ని కళాశాలలు కూడా సర్టిఫికేట్లు, ఇప్పుడు ఎంబీఏ సంబంధించి స్లాట్ నడుస్తుంది అడ్మిషన్స్, దాని కొరకు కూడా విద్యార్థులు డిగ్రీ కళాశాలకు వెళ్తే సర్టిఫికేట్లు కావాలంటే పైసలు కట్టాల్సిందని చెప్పి విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు 2 లక్షల మంది విద్యార్థులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారన్నది కరెక్టేనా అది సంఖ్య? వాస్తవం సార్. 2 లక్షలు కాదు సార్, దాదాపు 10 లక్షల మంది పైన విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అన్ని యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఆయా వృత్తి విద్యా కోర్సులు చదివిన విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న వాళ్ళు రీయింబర్స్‌మెంట్ రాక పడే బాధలు అంతా ఇంత కాదు. ప్రభుత్వానికి ఏ మాత్రం మానవత్వం ఉన్న కళ్ళుండి చూస్తే ప్రతి విద్యార్థి బాధ అర్థమవుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థికి అయితే 2 లక్షలు కట్టమంటే ఎక్కడికి పోతారు సార్? ఓకే, అసలు ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య అనేది ఎప్పటి నుంచి మొదలైంది? 2020 నుంచి ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచుతుంది. ఏ ఏడాదికి ఆ ఏడాదికి సంబంధించిన పూర్తి బకాయిలు ఇస్తే ఇలా ఈ సమస్య ఉండకపోవు. బడ్జెట్ లో అన్ని రంగాలకు సంబంధించినటువంటి దానికి నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు ప్రభుత్వం. కానీ ఇలా విద్యార్థులకు సంబంధించిన చదువులకు ఉపయోగపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఇన్ని కోట్లు బడ్జెట్ లో విడుదల చేసినాం, ఇన్ని కోట్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా పూర్తిగా స్పష్టంగా విడుదల చేయలేదు. ఏ ఏటికి ఆ ఏడాదికి విడుదల చేస్తే ఇలా 2026లో విద్యార్థులు ఇంత ఇబ్బంది పడే అవకాశమే ఉండకపోవచ్చు. ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు ఇన్ని కోట్లు కేటాయిస్తున్నాం, ఇన్ని కోట్లు ఈ టైంలో విడుదల చేస్తామని ఒక స్పష్టమైన ప్రణాళికతో నిధులు విడుదల చేస్తే ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు, ఇటు విద్యార్థుల చదువులకు ఆటంకాలు ఉండవు. ఓకే,
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని అనుకుంటున్నారు మీరు? పూర్తి స్థాయి బకాయిలు విడుదల చేయాల్సిందే. ఎందుకంటే విద్యార్థులు చదివేది ఆధారపడి చదివేదే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నత విద్యార్థి. అలాంటి విద్యకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎట్లా? విద్యార్థులకు ఓవైపు సర్టిఫికేట్ల కోసం బాధ. సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ పై చదువులో పోదామంటే అక్కడ టైం ఉండదు. ఈ సర్టిఫికేట్లు ఇస్తారు. ఈ టెన్షన్ విద్యార్థులకు ఉంటుంది, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉంటుంది అనేటువంటి బాధ మాకుంది. కాబట్టి ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఏ ఏడాది ఆ ఏడాది ఒక స్పష్టమైనటువంటి ఒక నిధిని విడుదల చేసి వాటిని విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్నాక వెంటనే విద్యార్థులకు విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 7,000 కోట్ల వరకు ఉన్నాయి. అవి వెంటనే విడుదల చేయగలిగినంత ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అందాల పోటీలకు, ఫుట్బాల్ పోటీలకు ఉన్నప్పుడు నిధులు విద్యార్థుల సంక్షేమానికి ఫీజు రియంబర్స్మెంట్ కి ఎందుకు ఉన్నాయి సార్? వేలాది మంది కొంతమంది కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్టు వార్తలు పత్రికల్లో ఇస్తాను. అలాంటిది విద్యార్థుల చదువులకు ఉపయోగపడేటువంటి దీనికంటే ఇలా 10,000 కోట్లు విడుదల చేస్తే కమిషన్ రావనే బాధ ప్రభుత్వానికి ఉన్నదా? కమిషన్లు కావాలంటే విద్యార్థుల దగ్గర వాళ్ళ తల్లి దగ్గర భిక్షం ఎత్తైన ఇస్తాం ప్రభుత్వానికి. కానీ విద్యార్థుల చదువులకు ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా అనేటువంటిది మా యొక్క ఆవేదన. ఇప్పుడు మరి ఈ విషయంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులందరూ ఏం చేస్తున్నారు? ఏఐఎస్ఎఫ్ గా మేము ఇప్పటి వరకు 8 సార్లు సెక్రటరియట్ ముట్టడించడం, తర్వాత మంత్రుల నివాసాలు రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడించడం, కలెక్టరేట్లు మొన్నటికి మొన్న గత నెలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పి. కానీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అంటేనే బకాయిలు విడుదల చేయమని అంటే దీనికి కమిషన్ రావనేటువంటి, ఎందుకంటే ఇది విద్యార్థుల అకౌంట్ లో లేకపోతే ఖాళీ అకౌంట్ లో పడేటువంటి పైసలు కాబట్టి మాకు కమిషన్ రావనేటువంటి రీతిలో ప్రభుత్వం విడుదల చేస్తారనేటువంటిది మాకు అర్థమవుతుంది. కాబట్టి మీకు నిజంగా కమిషన్లే కావాలంటే విద్యార్థుల దగ్గర నుంచి మేము సేకరించి మీకు ఇస్తాం. కానీ విద్యార్థుల చదువులకు ఆటంకం చేయలేదు రేవంత్ అన్న. నువ్వు అన్నాడు పిసిసి అధ్యక్షునిగా కేసీఆర్ నువ్వు రియంబర్స్మెంట్ ఇస్తలేడు, ఆ కేసీఆర్ ప్రభుత్వం మంత్రులు అట్లా దోసుకుంటారు ఇట్లా దోసుకుంటారు. నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే విద్యాశాఖ మంత్రి, నీ దగ్గర విద్యాశాఖ పెట్టుకొని నీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నువ్వు ఎందుకు విద్యాశాఖ మంత్రి వస్తున్నావు? మేము రేవంత్ రెడ్డికి ఒక అవగాహన లేదంటున్నావు. ఆయన విద్యాశాఖ పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు. ఆయన శ్రద్ధ ఉంటే అందాల పోటీలకు నిధులు ఇస్తాడు, ఫుట్బాల్ పోటీలకు ఇస్తాడు, 30-40 కిలోమీటర్లు తిరిగేందుకు హెలికాప్టర్ వాడుతూ దానికి వృధా ఖర్చు చేస్తుంది తప్ప కానీ ఇలా విద్యార్థులకు పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర ఎందుకు పైసలు? ప్రభుత్వం అప్పుడున్న విద్యార్థులే భవిష్యత్తు సంబంధించిన భారతదేశానికి వాళ్ళే పౌరులు, వాళ్ళే రేపొద్దున భారతదేశానికి అందించేటువంటి నవతరం యువతరం వారు. వాళ్లకు ఫీజులు బకాయిలకు వెంటనే నిధులు అప్పులు చేసినా మరి విద్యార్థులకు ఇవ్వాల్సింది అనేటువంటిది మా డిమాండ్. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అన్నిటికీ విద్యార్థి సంఘాలకు సంబంధించి అనుబంధ సంఘాలు ఉన్నాయి. మరి మిగిలిన పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి? మేము ఏఐఎస్ఎఫ్ మొట్టమొదటి సంఘంగా మేము విద్యార్థులకు అండగా ఉంటున్నాం. విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకపోయినా కొట్లాడి మరైనా లేకపోతే తగ్గించాలని చెప్పైనా విద్యార్థుల సర్టిఫికేట్లు ఇచ్చేందుకు మా వంతుగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై కూడా స్పందించాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే ప్రభుత్వ పతనం తప్పదు. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పై చాలా మంది, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. లక్షలాది మంది విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఉంటున్నారు. సర్టిఫికేట్ నాకు ఇబ్బందులు పడతా ఉన్నారు, తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు సర్టిఫికేట్లు మా విద్యార్థులకు సరైన సమయంలో ఏడ్చినటువంటి సందర్భాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ను పూర్తిగా వెంటనే బకాయిలను ఈ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనేటువంటిది మా డిమాండ్. ఇప్పుడు మిగిలిన విద్యార్థి సంఘాలతో కలిపి ఈ సమస్య పరిష్కారానికి ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారా? చేస్తున్నాం సార్. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గత నెలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించడం, మళ్ళీ రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేంత కూడా మా పోరాటం ఆగబోదు. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఏ విద్యార్థి కూడా రాష్ట్రంలో ఇబ్బంది పడద్దు. సో తొందరలో మరి మీ సమస్యకు, అంటే ఈ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సమస్యకు మీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగానే ప్రభుత్వం తరపున సానుకూల స్పందన వస్తుందని, రావాలని మా ఫెడరల్ తెలంగాణ తరపున మేము కోరుకుంటున్నాము. మీ పోరాటం ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ సమస్యతో మాకు చర్చకు గెస్ట్ గా వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. మరోసారి మళ్ళీ సందర్భంగా కలుద్దాం. థ్యాంక్ యూ.